మధ్యప్రదేశ్ అశోక్ నగర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 4 నెలలుగా కనిపించకుండా పోయిన ఒక మైనర్ బాలిక ఒక్కసారిగా బూర్ఖా ధరించి తన గ్రామానికి చేరుకుంది. ఆమెను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. ఎందుకు ఇలా ఉందని అడగ్గా ప్రేమ పేరుతో తనను మోసం చేసి భూపాలకు తీసుకెళ్లినట్లు బాలిక చెప్పింది. ఇక బాలిక వాంగ్మూలం ప్రకారం 4 నెలల క్రితం రైల్వే స్టేషన్లో అల్తమాష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆమెను భూపాలకు తీసుకెళ్లాడు. అక్కడ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, బలవంతం చేసి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడని బాలిక ఆరోపించింది. ఇదే విధంగా మరో 2 మైనర్ బాలికలను కూడా అల్తమాష్ అతని స్నేహితులు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అల్తమాష్ తో పాటు అర్హాన్ ఖాన్, అహద్ ఖాన్ పై అత్యాచారం, ఎస్సీ/ఎస్టీ చట్టం, మత స్వేచ్ఛ చట్టం కింద కేసులు పెట్టారు. ఇక ప్రధాన నిందితుడు అల్తమాష్ ఇప్పటికే మరో కేసులో జైల్లో ఉన్నాడు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మధ్యప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతుంది. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.